ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రేవంత్ గారు. నమస్తే అండి. రేవంత్, భగవంతుడు ఎత్తిన అన్ని అవతారాలు కూడా లోక కళ్యాణం కోసమే. అవునండి. సో భగవంతుని ప్రతి అవతారం నుంచి మనం ఎన్నో గొప్ప విషయాల్ని, మంచి విషయాలను తెలుసుకోవాలి. అవును. సో ఇప్పుడైతే వినాయక చవితి పర్వదినం రాబోతుంది. అవును. సో వినాయక చవితి అంటేనే అందరూ ఎంతో సంతోషంగా ఇంటిల్లపాది కుటుంబ సభ్యులందరూ కూడా ఆ వినాయకునికి పూజ చేసుకుంటారు. అవును. చాలా మంది పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వారి పుస్తకాలను తీసుకొచ్చి స్వామి ముందు పెట్టి దాని మీద మనం ఓంకారం, పసుపుతో ఓంకారం దిద్ది పూజ చేస్తుంటాం. కాబట్టి సో వినాయక చవితి పర్వదినం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? వినాయక చవితి అంటే కేవలం పూజ చేసుకోవడం మాత్రమే కాకుండా ఆ మూర్తి నుంచి మనం ఎటువంటి ఆర్థిక పాఠాలను నేర్చుకోవాలి అంటారు? సార్, ఇక్కడ మనకి ఏ రిలీజియన్ అని అవ్వచ్చు, లేకపోతే దేవుడి రూపమైన ఉండొచ్చు. ఏదైనా చెప్పేది వే ఆఫ్ లివింగ్. ఏ పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకి సమస్యలు రాకుండా ఉంటాయని. సో ఇందులో ఫస్ట్ మనకి వినాయకుడు అనగానే గుర్తొచ్చేది ఆది, ప్రారంభం, మొదలు. ఏదైనా ముందుగా మొదలు పెట్టాలి. శ్రీకారం ఆయనతోనే స్టార్ట్ అవుతుంది. మొదలు పెట్టాలి. మీరు ఫైనాన్షియల్ జర్నీ చేయాలనుకుంటున్నారు, స్టార్ట్ విత్ యువర్ ఫైనాన్షియల్ ప్లానింగ్, స్టార్ట్ ఇన్వెస్టింగ్. వెన్ నౌ మొదలైతే పెట్టాలి. మొదలంటూ లేకపోతే అసలు జర్నీ అనేది ఉండదు. సో ఫస్ట్ ఆయన రూపం మొత్తం చూడగానే అదే గుర్తొస్తుంది. నెక్స్ట్ ఆయన పెద్ద తలకాయ, అది ఆయనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకి చెప్తూ ఉంటది. జ్ఞానానికి సంకేతం ఆ పెద్ద ముఖం. సో ఇది మనం ఇన్వెస్ట్మెంట్ సైడ్ లో చూసినప్పుడు దేని మీద అయితే పెట్టుబడులు పెడుతూ ఉంటామో ఆ సబ్జెక్ట్ గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకొని ఉండాలి. పెట్టుబడి రంగాల్లో మనం జడ్జిమెంట్ అనేది చాలా క్విక్ గా తీసుకోవాల్సి ఉంటుంది, చాలా కేర్ఫుల్ గా తీసుకోవాల్సి ఉంటుంది. మన డెసిషన్స్ అన్ని కూడా చాలా ఇన్ఫార్మ్డ్ అని అంటే సమాచారానికి అనుకూలంగా ఉంటుంటాయి. ర్యాండమ్ గా తీసుకున్న డెసిషన్స్ వల్లనే మెజారిటీ ఆఫ్ ద తప్పులు జరుగుతూ ఉంటాయి. ఏ జడ్జిమెంట్ తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది పూర్తి జ్ఞానంతో తీసుకోవాలి, కానీ దేని బేసిస్ మీద, ఎమోషనల్ బేసిస్ మీద ఉండకూడదు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రంక్, స్వామివారి తొండం. సో ఆయన వెళ్లే మార్గంలో ఏది అడ్డొచ్చినా గానీ దాంతో తీసి పక్కన పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో మన పెట్టుబడి రంగాల్లో కూడా, మన మార్కెట్స్ లో కూడా చాలా హర్డిల్స్ వస్తూ ఉంటాయి. ఓవర్ నైట్ ఎకనామిక్ బ్యాడ్ న్యూస్, గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్, గ్లోబల్ మార్కెట్ రియాక్షన్స్, లోకల్ మార్కెట్ రియాక్షన్స్, XYZ రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. సమస్యలు వస్తూనే ఉంటాయి. పెడతాం పడిపోతాయి, రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఆయన నేర్పింది ఏంటి? ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యను తీసి పక్కకు పడేసి నీ ప్రయాణం మాత్రం సాగుతూనే ఉండాలి. ప్రయాణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. సో ఆయన ఆ తొండంతో ఏవైతే తీసి ఇలా పక్కన పడేస్తుంటారో వచ్చే అడ్డంకుల్ని, సో మనం కూడా దాన్ని ఆ విధంగానే ప్రతి సమస్య, మన లైఫ్ లో సమస్యలు ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్ లో వచ్చే సమస్యలు ఉండొచ్చు. నేను మార్కెట్ ఇవ్వండి కాబట్టి ఆ భాషలో చెప్తాను. ఆ తీసి పక్కకు పడేసి మన లైఫ్ అనేది ముందరికి సాగుతూనే ఉండాలి. ప్రతి దానికి ఒక ఫైండ్ అవుట్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అ సొల్యూషన్, వీ హ్యావ్ టు మేక్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ అబ్స్టికల్స్ టు యువర్ సైడ్ అండ్ వీ హ్యావ్ టు గో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆయన దంతాలు, రెండు దంతాల్లో ఒక దంతం సాక్రిఫైస్ చేశారు మహాభారతం రైట్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనం ఒక లాంగ్ టర్మ్, ఒక మహత్కార్యం కోసం, ఒక లాంగ్ టర్మ్ గోల్ కోసం ఈ షార్ట్ టర్మ్ గోల్స్ కావచ్చు, లేదా గోల్స్ అనకూడదు, షార్ట్ టర్మ్ నీడ్స్, చిన్న చిన్న అవసరాలు, ఆశలు, ఇవన్నిటిని కూడా మనం సాక్రిఫైస్ చేస్తేనే అదొక 4 కాలాల పాటు ఒక మంచి గోల్ కోసం మనం పని చేయగలుగుతాం. మనం చేసే పని అనేది 4 కాలాల కోసం, భవిష్యత్తు కోసం అనేది ఉంటది. చిన్న చిన్న వాటిని మనం కాంప్రమైజ్ అవ్వకపోతే, సాక్రిఫైస్ అనేది కనుక చెయ్యకపోతే మన జర్నీ అనేది 4 కాలాల కోసం అనేది ఉండదు. అది ఆ రోజుతోటే డిస్ట్రాయ్ అయిపోతుంది. సాక్రిఫైస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఎనీ హ్యూమన్స్ లైఫ్. ఒకటి జరగాలి అని అంటే ఇంకొకటి సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ లేకపోతే ఏది జరగదు ముందలకి. సో డెఫినెట్ గా షార్ట్ టర్మ్ నీడ్స్ మనం కాంప్రమైజ్ అయిపోవాలి. కాంప్రమైజ్ అయితే మనకి మంచి భవిష్యత్తు, మనకి కావచ్చు, మన పిల్లలకు కావచ్చు, తరతరాలకు కావచ్చు. సో సాక్రిఫైస్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ఎలుకను చూస్తూ ఉంటాం. అంతటి భారీ విగ్రహం కూడా ఒక ఎలుక మీద మాత్రమే ప్రయాణం చేస్తుంది, వాహనం కింద. సో ఇట్ సింబలైజెస్ ద బ్యాలెన్స్. ఎంత చిన్నదాని మీద ఉన్నప్పటికీ కూడా అది బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయాలి అనేది ఒకటి సింబలైజ్ చేస్తూ ఉంటది. మనం పెట్టుబడులు అనేవి ఎమోషనల్ గా ఎటో ఒక్క వైపుగా ఎక్కువగా పెట్టేసి ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేయడం కాకుండా ఇట్ ఇండికేట్స్ ద డైవర్సిఫికేషన్ అండ్ బ్యాలెన్సెస్.
సో ప్రాపర్ గా మనం పెట్టేటువంటి పెట్టుబడులు డైవర్సిఫై జరగాలి. అంటే డైవర్సిఫికేషన్ అనగానే ఎలా చూస్తారు, మ్యూచువల్ ఫండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, స్మాల్ క్యాప్ ఇన్ వన్ ఏఎంసీ, స్మాల్ క్యాప్ ఇన్ అనదర్ ఏఎంసీ, స్మాల్ క్యాప్. దిస్ ఈస్ నాట్ కాల్డ్ డైవర్సిఫికేషన్ ఇన్ అక్రాస్ ఆల్ ద అసెట్ క్లాసెస్ లైక్ రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, కమోడిటీ అవ్వచ్చు, బాండ్ మార్కెట్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఈక్విటీ మార్కెట్ అవ్వచ్చు, అన్నిట్లో కూడా బ్యాలెన్స్డ్ గా తీసుకొని వెళ్ళాలి. ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్డ్ గా ఉంటారో మీరు ఎంతటి ఎడ్జ్ లో నుంచున్నా కానీ మీరు కింద పడరు. అట్లా కాకుండా బరువు ఒకవైపు ఎక్కువగా పెరిగింది అనుకోండి, మీరు ఒదిగిపోవాల్సి వస్తుంది, ఒకవైపు ఇట్లా ఒరిగిపోతారు, అది ప్రమాదకరం. సో బ్యాలెన్స్డ్ గా మనం డైవర్సిఫైడ్ గా వెళ్ళినంత వరకు మన లైఫ్ సాఫీగా ఎక్కువ దూరం ఎక్కువ కాలం వెళ్తూనే ఉంటది అనటానికి మనకు ఆ చిట్టెలుక ప్రయాణం అనేది మనకి సింబలైజ్ చేస్తూ పాఠం, అదొక పాఠం మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఆయన పెద్ద చెవులు, ఆయన చూడగానే గుర్తొచ్చేది ద బిగ్ ఇయర్స్, పెద్ద పెద్ద చెవులు, ఆ చెవులు వెనకాల బుర్ర, రైట్? ప్రతి దానికి మొదటగా ప్రారంభమయ్యేది దిస్ ఇయర్స్, వినాలి, వినడం, శ్రవణం. ఫస్ట్ బాగా వినాలి, దాని నుంచి నేర్చుకోవాలి. సహజంగా మనం ఏం చేస్తాము, మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మనం కలుపుకోలేను కానీ జనరల్ గా అందరూ ఏం చేస్తూ ఉంటారు, ఎవరైనా ఏదైనా చెప్పినా కానీ నాకు తెలుసులే, ఈడు చెప్పేది ఏంటి, నచ్చినా నచ్చకపోయినా తప్పు రైటో ఫస్ట్ వినాలి. విన్న తర్వాత అందులో ఖచ్చితంగా ఎవరేం మాట్లాడినా అందులో ఒక కీ టేక్ అవే ఉంటుంది, అది మనం తీసుకొని నేర్చుకోవాలి. వినకుండా జస్ట్ మనం మాట్లాడటంలోనే ఉంటాయి. మనం గమనిస్తే వినాయకుడికి అసలు నోరు కనపడుతుంది, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఎక్కువసేపు మనం ఎంత వింటే మన నాలెడ్జ్ అంత గ్రో అవుతుంది. ఈ మాట మనం ఇప్పుడు కాదు, మన చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు, ఎంత తక్కువగా మాట్లాడి ఎంత ఎక్కువగా వింటూ ఉంటే అంత బాగా ఎదుగుతావు అని. మాట తక్కువ ఉండాలి, పని ఎక్కువ ఉండాలని చెప్తుంటారు. సో ఇక్కడ నాలెడ్జ్ విషయంలో ఏంటి, వినాలి. యూ హ్యావ్ టు గెయిన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నలుగురు ఎక్స్పర్ట్స్ 4 విషయాలు చెప్తూ ఉన్నప్పుడు, అంటే ఈ ఫీల్డ్ అని కాదు, ఎందులో చదువుకుంటున్నారు స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎవరి మాట వింటారు, గురువులు చెప్పేది వింటూ ఉంటారు. అది వినకుండా వాళ్ళ మీద మీరు కౌంటర్లు వేస్తూ కూర్చుంటే మీరు మాటలు ఎక్కువ అవుతాయి, వినడం తక్కువ అవుతుంది, జ్ఞానం పెరగదు. ఎప్పుడైతే మీరు సరిగ్గా వినరో, ఎప్పుడైతే సరిగ్గా నేర్చుకోరో, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ తప్పుగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ సబ్జెక్ట్ పరంగా కంటే కూడా ఎమోషనల్ గా తీసుకొని తప్పులు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సో బేసిక్ ఎప్పుడైనా కానీ మనం వినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలని సింబలైజ్ చేసేదే ఆయన పెద్ద చెవులు. ఎస్. సో బేసిక్ గా మనకి ఈ రూపమే, ప్రతి రూపంలో మనకు ఒక లెసన్ ఉంటుంది. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇట్ ఈస్ ఆల్ ద వే ఆఫ్ లివింగ్. ఏదైనా కానీ మనం ఎలా బతకాలి, ఎలా చెయ్యాలి అనేది నేర్పించేవే మనకి ఈ పండుగలు, దేవుళ్ళు, ఈ సెలబ్రేషన్స్ అన్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. వినాయక చవితి పర్వదినం అంటేనే కేవలం పూజ చేసుకోవడం మాత్రమే కాకుండా ఆ మూర్తి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆర్థిక పాఠాలు కానివ్వండి, జీవిత పాఠాలు కానివ్వండి, ఏదైనా సరే ఎటువంటి మంచి విషయాలను గ్రహించాలి ఆ మూర్తి నుంచి అనే విషయం గురించి చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.